తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దురుద్దేశపూర్వకంగా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని చంద్రబాబే ఆరోపించారని మండిపడ్డారు. నెయ్యి సరఫరాలో కల్తీ జరిగితే కావాలనే రాజకీయ కుట్రతో లడ్డూలో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధపు మాట, దురుద్దేశంతో కూడుకున్న మాట. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ప్రభుత్వం మీద కక్షతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని వాడాలనే దురుద్దేశంతో ఒక మాట మాట్లాడాడు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో కాదు, సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పకోకుండా ఈవో గారేమో వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెబితే ఆయన ఏమన్నాడంటే లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు, ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి ముఖాన వేశాడు. ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు. దాన్ని ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద